శ్రీగురుభ్యో నమ. హరి ఓం. శ్రీమహాగణాధిపతయే నమ. శ్రీమహాసరస్వత్యై నమ. శ్రీగురుభ్యో నమ. హరి ఓం. ఇప్పుడు ముఖ్యంగా చెప్పేది ఏంటంటే, ఇంతకుముందు కుజకేతువుల వల్ల కొన్నాళ్ళు ఇబ్బంది పడ్డాం. తర్వాత శనికేతువుల వల్ల కూడా ఇబ్బంది పడ్డాం. శనికేతువుల వల్ల రేపు వచ్చే 13వ తారీఖు వరకు కూడా శనికేతువుల వల్ల ఉపద్రవాలు, రకరకాలైన ఉపద్రవాలు, వరదలు, భూకంపాలు, సమస్యలు, నీటి కాలుష్యాలు, రకరకాలైన వ్యాధులు, ఎవరు రక్షించుకోలేనటువంటి పరిస్థితులు, ఇవన్నీ కూడా కుజకేతువులు, శనికేతువులు, శని వక్రించిన శని, మరి కుజుడు కంజలో ఉన్న కుజుడు, మరి మీనంలో ఉన్న శని వల్ల వచ్చినాయి. అయితే ఈ శని రేపు వచ్చే 13 దాకా ఉంటున్నాడు. కుజుడు రేపు వచ్చే 13 దాకా ఉంటున్నాడు. కానీ శని మాత్రం నవంబర్ 27వ తారీఖు వరకు మీనంలో శని వక్రించున్నాడు. ఇట్లా శని వక్రించి ఉండటం వల్ల దేశానికి, ప్రజలకు, కొన్ని రాసుల వాళ్ళకి కొన్ని సమస్యలు, కష్టాలు, బాధలు బాగా ఎక్కువగా ఉంటాయి. వాటిని గురించి మనం ఇప్పుడు ముందుగా చెప్పుకుందాం. కన్యా రాశి చెప్పుకోవాలి. ఏకాదశంలో కన్యా రాశికి శుక్రుడు ఉన్నాడు, చాలా బాగుంటుంది. రాహు ఆరింటున్నాడు, బాగుంటుంది. సమసప్తకం, శని కుజులు సమసప్తకంలో ఉంటాం. శని వక్రించి నవంబరు 27 వరకు ఉండటం. 27 కూడా 7, 2, 9 సంఖ్య వచ్చింది. 9 గ్రహాల మీద కూడా మరి ఆ భారం పడుతుంది, ఆ బాధలు పడతాయి. కాబట్టి శని వక్రించాడు 27 వరకు. శని నవంబర్ 27 వరకు ఉన్నారు. సమసప్తకం పడ్డది. కానీ ఈ కన్యారాశిలోనే కుజుడు ఉన్నాడు. ఈ కన్యారాశికి సప్తమ 7వ భాగంలో శని ఉన్నాడు. వీళ్ళకి చెప్పాలి అంటే చెప్పటానికి చేతగానటువంటి బాధలు బాగా ఎక్కువగా ఉన్నాయి. చెప్పటానికి ఒక రోజల్లా చెప్పినా కూడా తేలేటువంటి పరిస్థితులు లేవు. కాబట్టి ఇటువంటి రాశి వాళ్ళు ముందు డేట్ ఆఫ్ బర్త్ ద్వారా జాతకం చూపించుకోవడం చాలా అవసరం. పైన ప్రతిరోజు కూడా ఇష్టదైవాన్ని తప్పకుండా పూజించండి. ఇష్టదైవాన్ని పూజించడం చాలా అవసరం. ఇష్టదైవాన్నే కాదు, తల్లిదండ్రులను పూజించండి. కుజకేతువులు కలిసి ఉంటాం. కుజకేతువుల వల్ల సమస్య. శనివత్ రాహు, కుజవత్ కేతు. ఇంతకుముందు సింహంలో కుజకేతువులు కలిసి ఉండటం బాగా ఇబ్బంది అయింది. తర్వాత కన్యకు వచ్చేప్పటికల్లా శని కుజులు సమసప్తకం పడడం ఒక ఇబ్బంది అయింది. మరి ఈ నెలలో 7వ తారీఖు సంపూర్ణ చంద్రగ్రహణం రావటం ఇంకా ఇబ్బంది అయింది. నవంబర్ 27 వరకు కూడా శని వక్రించి ఉండటం ఇంకా ఇబ్బంది. కుజశనులు కలియక, మరి కుజకేతువుల యొక్క సమసప్తకం, చంద్రగ్రహణం, ఇవన్నీ కూడా రకరకాలైన బాధలు. ఇప్పుడు చెప్పిన దాదాపు అన్ని రాసులకు కూడా అన్వయం చేయాలి. ఏమిటి? కుజ శనుల కలయిక, శని కుజుల వల్ల సమసప్తకం వల్ల, చంద్రగ్రహణం వల్ల శని వక్రం నవంబర్ 27 వరకు రావటం, ఇవన్నీ కూడా ఎంతో చెప్పటానికి వీలుగా ఉన్నటువంటి బాధలు ఎక్కువ అవుతున్నాయి. కాబట్టి ఈ బాధల నుంచి బయటపడాలి అంటే ప్రతివాళ్ళు దాదాపు ఈ కన్యారాశి వాళ్ళకి వివాహం కావడానికి బాగానే ఉంది. వివాహం కాగానే సరిపోలే, పిల్లాడు పుట్టంగానే సరిపోలే, వాడు చదువు రావాలి. ఎందుకంటే మగపిల్లాడు పుట్టాడు అంటే ఆనందపడతారు. కాదు, పిల్లవాడు చదువుకొని గొప్పవాడు అయినప్పుడు సంతోషపడాలట. చదువు రావాలి. చదువు వస్తే సరిపోదు, చదువు వచ్చిన తర్వాత ఉద్యోగం కావాలి. ఉద్యోగం వచ్చిన తర్వాత వివాహం కావాలి. వివాహం అయిన తర్వాత భార్యాభర్తలు సుఖంగా ఉండాలి. వీటిలో ఎక్కడ ఏ తేడా వచ్చినా ఇబ్బంది. కాబట్టి ఈ గ్రహస్థితి ఇట్లా ఉండటం చేత అందరం బాగుండాలి అంటే ఇష్టదైవాన్ని పూజించడం, తల్లిదండ్రులను పూజించడం, మీ జాతకాలని డేట్ ఆఫ్ బర్త్ ద్వారా జాతకం చూపించుకోవడం చాలా అవసరం. ఇది చాలా మంచిది. స్వస్తి.